మనం మన నోరుని కేవలం బ్రష్ చేసే సమయంలో మాత్రమే గమనిస్తాం, లేదా మనకి ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు కూడా. కానీ మీ నోట్లో ఉన్న నాలిక కేవలం రుచి కోసమే కాదు, ఇది మీ ఆరోగ్యానికి అద్దం లాంటిది. మనం తినే ఆహారం మరియు పోషకాలు ముందుగా నోట్లో ఉన్న నాలుకను మాత్రమే తాగుతాయి, మరియు ఈ చిన్న అవయవం కొన్ని రహస్య సంకేతాలను చూపిస్తుంది. ఆరోగ్యకరమైన నోరు సాధారణంగా గులాబీ రంగులో ఉండి సన్నటి తెల్ల పొరతో కప్పబడి ఉంటుంది. కానీ రంగు మారితే సమస్యల సంకేతం కావచ్చు. పాలిపోయిన రంగు రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఎండిపోయి ఉన్న టంగు డిహైడ్రేషన్ వల్ల కావచ్చు. ముదురు ఎరుపు విటమిన్ లోపం. నీలము పర్పుల్ రంగు రక్త ప్రసరణ లేదా హృదయ సమస్యలు. మందంగా తెల్లటి పొర జీర్ణ సమస్య లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్. ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉన్నట్టయితే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కావచ్చు. టేస్ట్ కనుక మారినట్టు ఉన్నట్టయితే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ప్రమాదకరమైన సెప్సిస్ కానీ కావచ్చు. పసుపు రంగు టింజ్ కనుక ఉన్నట్టయితే జాండీస్ కూడా ఉండి ఉండవచ్చు. నొప్పితోనూ లేదా నొప్పి లేకుండాను మానని పుండు కనుక నాలుక మీద ఉన్నట్టయితే ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాలి. అందుకే నోరు శుభ్రం చేయటం కేవలం మంచి శ్వాస కోసమే కాదు, ఇది హానికరమైన బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది, జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది మరియు రోగాల మొదటి సంకేతాలను సూచిస్తుంది.